హాయ్ అండి. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ మినీ బ్లాగ్ చూసేయండి. ఈ అన్నం అంతా చాలా మిగిలిపోయింది, అందుకని చెప్పి పులిహోర చేస్తున్నా. కొంచెం అలా మిగిలితే కుక్కలకో బర్రెలకో ఏదో ఒక వేస్తా, కానీ ఇలా కొంచెం ఎక్కువ మిగిలితే ఇంకా పులుసు అన్నం చేసేస్తాను. పొద్దున్నే పిల్లలకి ఇడ్లీ పెట్టించాను, ఇంకా ఇడ్లీ పిండి ఉన్నా సాయంత్రం మనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి పులిహోర చేస్తున్నాను. మధ్యాహ్నానికి కాకరకాయ తాలింపు చేస్తున్నా. ఇంకా కాకరకాయలు కోసేసి దాంట్లో ఉప్పు పసుపు వేసేసి ఇంకా బాగా కలిపి మూత పెట్టేసి ఒక గంట సేపు అలా నాననిస్తే మళ్ళీ పిసికిన తర్వాత నీళ్ళు వాటర్ వస్తాయి కదా, ఆ చేదంతా పోతుంది. ఇట్లా వచ్చిన చేదు నీళ్ళని కూడా పానీడు మా ఆయన వంచి నేను తాగుతాను, షుగర్ కూడా రాదని చెప్పేసి వంపించుకొని తాగిండు. ఇప్పుడు నేను కాకరకాయ తాలింపుని ఎలా చేస్తానో చూడండి. తిరగమాది పెట్టి బాగా పిండి దాంట్లో వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత మూత పెట్టి మగ్గిన తర్వాత మనం పొడి వేస్తాం కదా, ఆ పొడి లేకపోయింది అనుకోండి, ఇలా తెల్లగడ్డలు కొంచెం కారము ఉప్పు వేసి బాగా దంచి వేసారంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఏదన్నా పత్తేలు అనుకోండి ఎవరికైనా ఇలా చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. కారం వేసి వేయించిన తర్వాత స్మెల్ సూపర్గా వస్తుంది, అప్పుడే తినేయాలనిపిస్తుంది.